శ్రీమాత్రే నమః. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాట్లు చేయకండి. చేస్తే మీ పని అంతే. జీవితంలో బాగా అభివృద్ధి చెందాలన్నా, మంచి పనులు మొదలుపెట్టాలన్నా కొన్ని నియమాలను పాటించాలి. ప్రధానంగా మనకు తెలుసో తెలియక చేసే పనుల వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక విషయంలోకి వెళ్తే, వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజించడం సెంటిమెంట్‌గా వస్తోంది. బుధవారం వినాయకుడికి, సోమవారం శివుడికి, అలాగే మంగళవారం హనుమాన్ మరియు లక్ష్మికి అంకితం చేయబడింది. అందుకే ఆయా రోజుల్లో ఈ దేవతలను పూజిస్తే మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు. వారంలో మంగళవారానికి ఓ విశిష్టత ఉంది. ఈ రోజున కొన్ని పనులు చేయకూడదని అంటారు. ఈ రోజున మనం తెలియక చేసే అనేక తప్పులు కష్టాలను పెంచుతాయి. అయితే మంగళవారం నాడు చేయకూడని తప్పులు ఏంటి? వాటి వల్ల ఎలాంటి సమస్యలు, కష్టాలు ఎదురవుతాయో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, మంగళవారం ఉదయం ఒకసారి ఇంట్లో చెత్త ఊడ్చిన తర్వాత సాయంత్రం వేళల్లో మళ్ళీ చెత్త ఊడవకూడదు. ఈరోజు సాయంత్రం తర్వాత చీపురు ముట్టుకుంటే ఆర్థిక సమస్యలు వస్తాయి. అలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. ఏ కారణంగానైనా సరే మంగళవారం నాడు మీ భార్యతో గొడవ పడకూడదు. ఒక్క భార్యతోనే కాదు, మహిళలు, స్త్రీలతో విభేదాలు, తగాదాలకు పెట్టుకోవద్దు. ముఖ్యంగా వారిని కొట్టకూడదు. మంగళవారం సాయంత్రం పూట ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే దానివల్ల మగవాళ్లకు ఆ ఇంటికే మంచిది కాదు. మంగళవారం అమావాస్య వస్తే ఆ రోజు ఇంటిని శుభ్రం చేయకూడదని చెప్తారు. అలాగే మంగళవారం రోజున హెయిర్ కటింగ్, నెయిల్ కటింగ్ వంటివి కూడా చేయకూడదు. అలా చేయడం వల్ల దరిద్రం పట్టుకుంటుందంటారు. ముఖ్యంగా మంగళవారం రోజున తులసి మొక్కను తీయొద్దు. దాని ఆకులను కూడా తుంచకూడదు. మంగళవారం నాడు తులసిని పూజిస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. దీనివల్ల మీకు ఆర్థిక సమస్యలు వస్తాయి.